కదిలేది కదిలించేది కవిత్వము. ఎవరైనా కదిలి వెళ్ళిపోతే నాది బాధ్యత కాదు. విలాసం కాదు విలాపం. మితిమీరిన వేగం, మతిమారిన రోగం. తప్పించుకుంటే ప్రమాదం, తప్ప కలుగుతుంది ప్రమోదం. అందుకు రాజమార్గమే శరణ్యం, దారి తప్పితే అదే అరణ్యం. నా ప్యారడీలకు మూల పురుషుడు, ప్రేరకులు జొన్నామితి రామలింగేశ్వర గారు, మీరు క్షమించాలి. అంటే నాకు ప్రేరణ అయ్యేందుకు. చల్తీకానాం గాడి అని నిర్లక్ష్యం చేస్తే బతుకు తప్పవచ్చు గాడి. బండి నడిపేటప్పుడు వాడే హెల్మెట్టు సురక్షిత ప్రయాణానికి తిరుగులేని మెట్టు. నీవు తిప్పుతున్నది బండి చక్రం కాదు, బండి చక్రం అది అక్షరాల నీ జీవిత చక్రం. బాధ్యత కలిగిన చోదకత్వం, నిత్యనూతన చైతన్య యోగం, అదే అపరిమిత వినోదం, ఆదమరిస్తే అంతులేని విషాదం. రాంగ్ రూట్ కన్నా లాంగ్ రూట్ మిన్న. దూరం చుట్టూ దూరమైన తిరగాలి కానీ దగ్గర అని చెప్పి రాంగ్ రూట్లో పోకూడదు. అతివేగం కానే కాదు విలాసం, అంతులేని విలాపం. నిబంధనలు తెలుసుకో, పూలబాట మనసుకో. అనవసరపు తొందర, బతుకే చిందరవందర. మనస్సులో ప్రశాంతత, ప్రయాణానికి భద్రత. నిబంధనలు చేజారితే, బంధనాల పాలబడితే ఎంతమందికి సంతాపం, ఎవరికి మిగలదు సంతోషం. మనం బతుకుదాం, సాటి వాళ్లను బతకనిద్దాం. ఒక్క మాట వినండి, దాని మీద నిలబడండి. మంచి ప్రయాణం, లోక కళ్యాణం. బండి నడపాలంటే ఉండాలి లైసెన్సు, దానికి తోడుగా ఉండాలి కామన్ సెన్సు. నిబంధనలకు దాటిన సారథ్యం, నీ జీవితానికే వైరుధ్యం. యమయాతన తప్పదు, సభ్య సమాజం ఒప్పదు. ప్రత్యక్ష నరకం ఎందుకు, రూల్స్తో సాగు ముందుకు. అలనాటి భారతంలోని పద్మవ్యూహం అధునాతన భారతంలో కొనితెచ్చుకుంటే ఆత్మద్రోహం. వెహికల్ రంచాంగమే మనిషి పంచాంగం. భయ్యా అయ్యా కాస్త జాగ్రత్త, భయ్యా జర జాగ్రత్త. నా పేరు నేను చెప్పడం లేదు, ఎందుకంటే నా పేరు తెచ్చుకోలేదు కాబట్టి క్షమించాలి. నాకు బండి లేదు కాబట్టి నా డ్రైవింగ్ వల్ల ఎవరికీ ప్రమాదం లేదు. నేను నడిపితే కదా ప్రమాదము, ఆ నడిపే ప్రమాదమే లేదు. రోడ్డు భద్రతా వారోత్సవాలు అంటారు కానీ రోడ్డుకేం బాగానే ఉంటుంది, మనిషే చచ్చిపోతాడు. కాబట్టి మనిషి భద్రతా వారోత్సవం. ఎంతోమందికి ధన్యవాదాలు. ఎవరు కదలలేదు కాబట్టి నాది కవిత్వం అని, కదిలేది కదిలించేది కవిత్వం అన్నారు. ఎవరు కదలలేదు కాబట్టి నాది కవిత్వం కాదని క్షమించాలని కోరుకుంటూ విరమిస్తున్నాను.